I did masters in murders. బాక్స్ ఆఫీస్ దగ్గర అఖండ ముందు వరకు కెరీర్లోనే వేస్ట్ ఫేజ్లో ఉన్న నందమూరి బాలకృష్ణ తర్వాత మాత్రమే హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించే రేంజ్లో కంబ్యాక్ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. హ్యాట్రిక్ విజయాలతో మాస్ ఉచ్చకోతో కోపించిన బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీనే డాక్ మహారాజ్. ఈ యొక్క చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్సలెంట్ రంపేజ్ను చూపెడుతూ దూసుకుపోతుంది. సినిమా ఆల్మోస్ట్ 4వ రోజు సాధించిన కలెక్షన్లతో 105 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించాడు బాలయ్య. 4వ రోజు 15 కోట్లు వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికి 4 రోజుల్లోనే 105 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి బాక్స్ ఆఫీస్ను షేక్ చేశాడు. అదేవిధంగా సంక్రాంతికి వస్తున్న చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు 45 కోట్ల రేంజ్లో గ్రాస్ రాగా సెకండ్ రోజు కూడా ఇంచుమించు భారీగానే కలెక్షన్లు వచ్చింది. ఈ చిత్రము 2వ రోజుతో 65 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు ట్రెండ్ వర్గాలు విశ్లేషించున్నారు. సో మొత్తానికి ఈ 2 చిత్రములు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపెడుతున్నాయి. అదేవిధంగా డాక్ మహారాజ్ చిత్రం మటుకు 5వ రోజు కంపల్సరిగా డెఫినెట్లీగా 10 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు 18 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్ రాబడితే 130 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలుస్తుంది.